హలో అండి. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ మటన్ పాయ, కాళ్ళ పులుసు రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. 2 ఇంపార్టెంట్ స్టెప్స్‌తో పాటు. ఇలా రెసిపీని ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది. కాళ్ళ పులుసు మన బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో నేను ముందుగా 4 కాళ్ళు తీసుకుంటున్నాను. ముందుగా ఆ కాళ్ళని ఒక 3-4 టైమ్స్ సాల్ట్ ఇంకా లెమన్ వాటర్‌తో పాటు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. క్లీన్ చేసుకుంటేనే దాంట్లో ఉన్న మట్టి కానీ ఏదైనా రోస్ట్ చేసినప్పుడు ఉన్నటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కడిగి పెట్టుకున్న పీసెస్‌కి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్. ఇంట్లో చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది. మనం బయట కొనే షాప్‌లో కానీ ఇంట్లో చేసుకునే దాంతో కానీ చేసుకుంటే అసలు చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లోనే ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, సాల్ట్ ఒక 2 స్పూన్స్. ఇవన్నీ బాగా కలుపుకొని ముక్కలకి పట్టేటట్టుగా కలిపి పెట్టుకుందాము. నెక్స్ట్ గ్రేవీకి కావాల్సిన మసాలా పొడిని చేసి పెట్టుకుందాము. 2 యాలకులు, 5 లవంగాలు, 1.5 చెక్క. దాంతోపాటు ఒక 2-3 స్పూన్స్ ధనియాలు రోస్టెడ్ అండి. నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను. రోస్టెడ్వి వేసుకొని ఒక గుప్పెడంత హాఫ్ కప్ కట్ చేసుకున్న కొబ్బరి వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుందాము. నీళ్లు నేను ఫస్ట్ హాఫ్ కప్ వేసుకున్నాను. నాకు పూర్తిగా గ్రైండ్ సాఫ్ట్గా చేసుకోవడానికి ఒక టీ కప్ అంతా పూర్తిగా కావాల్సి వచ్చింది. నీట్గా సాఫ్ట్గా చేసుకున్నాక పక్కన పెట్టుకుందాము. కుక్కర్ని వేడి చేసుకొని ఒక గెరిటంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీరా, కరివేపాకు, ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అన్నిటిని బాగా కలుపుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. బాగా సాఫ్ట్గా ఆనియన్స్ తొందరగా ట్రాన్స్పరెంట్ అవ్వాలంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఒక టమాటోని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాము. బాగా కలిపేసి టమాటోని సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనిద్దాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటో సాఫ్ట్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకుందాము. మన గ్రేవీ టేస్ట్ మొత్తం ఈ మసాలా నుంచే వస్తుంది. ఇది మొత్తం వేసుకున్నాక లాస్ట్లో కొంచెం అడుగు ఉన్నది కూడా వాటర్ వేసుకొని అందులోనే వేసేసుకున్నాను కుక్కర్లోనే. మసాలాని బాగా 5 నిమిషాల పాటుగా లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే మన పేస్ట్కి చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. దీని తర్వాతనే కాళ్ళు మనం యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా 2 కలిపేసి చేస్తే లాస్ట్లో టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మొత్తం అయిపోయినాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న కాళ్ళని తీసుకొని కలిపేసుకుందాం. కాళ్ళు వేసుకున్నాక సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్, వెంటనే వాటర్ వేసుకోకండి. ఒక 5 నిమిషాల పాటుగా మసాలా పేస్ట్తో పాటు కాళ్ళని బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే వచ్చే రుచికి నార్మల్గా వాటర్ కలిపేస్తే వచ్చే రుచికి చాలా తేడా ఉంటుంది. సో ఈ స్టెప్ని మాత్రం మర్చిపోకండి. ఈ స్టెప్ అనేది ఏ నాన్ వెజ్ ఐటమ్ కన్నా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని వల్ల వచ్చే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. తర్వాత ఇక్కడ 1.5 లీటర్ వాటర్ వేసుకున్నాను నేను. వేసుకొని బాగా కలుపుకొని నీళ్లు మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పుని టేస్ట్ చూసి తగినంతగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పెట్టుకొని తర్వాత స్టవ్ ఆపేసేయండి. కుక్కర్ విజిల్ అంతా లూజ్ అయిపోయి ప్రెషర్ పోయాక ఓపెన్ చేసుకోండి. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 35-40 మినిట్స్ పట్టింది 7-8 విజిల్స్కి. ఇల్లంతా మంచి అరోమేటిక్ ఫ్లేవర్తో నిండిపోయింది. గ్రేవీ నీట్గా ఉడికిపోయిందండి. పీసెస్ చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇంకా సూపీ లాగా కావాలంటే ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సూప్ లాగా వేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కానీ ఉడికితే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. మీకు గ్రేవీ ఇంకా చిక్కగా కావాలంటే స్లోలో పెట్టుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి, చిక్కగా అవుతుంది.
ఇది రాగి సంగట్లో కానీ అన్నంలో, చపాతీలో నా ఫేవరెట్ మాత్రం దోస, ఇడ్లీ. కాళ్ళ పులుసు వేసుకుంటే 2 దోసలు తినేదాన్ని 4 తింటాను. 4 ఇడ్లీలు తినేదాన్ని ఒక 7 తినేస్తాను. అంత టేస్టీ ఉంటుంది. మీరు ట్రై చేసేటప్పుడు స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మీ పావని.